హాయ్ గైస్, మీకు ఈరోజు సెల్టెక్స్ సాఫ్ట్వేర్లో స్క్రీన్ ప్లేని ఏ విధంగా రాయాలి అని అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో మిస్ అవ్వకుండా. అసలు స్క్రీన్ ప్లే అంటే ఏంటి, స్క్రీన్ ప్లేలో ఏమేమి ఉంటాయి అని అనేది మీకు తెలియకపోతే ప్రీవియస్గా ఒక వీడియో చేశాను. ఫస్ట్ ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు ఇంకా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. సో వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోకి అయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్క్రీన్ ప్లేని ఏ విధంగా రాయాలి ఒక సాఫ్ట్వేర్లో అనేది ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి చాలా సాఫ్ట్వేర్స్ ఉంటాయి, లైక్ రైటర్ డ్యూయట్ అని, ఫైనల్ డ్రాఫ్ట్ అని. అవన్నీ కొంచెం ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఉండాలి. మనం అంతగా అఫోర్డ్ చేయలేమని అనుకుంటే ఫ్రీ టూల్ ఏంటంటే సెల్టెక్స్. గూగుల్లో సెల్టెక్స్ ఫ్రీ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అని టైప్ చేసి ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. మీరు ఇక్కడ చూసారు కదా. సో దిస్ ఈజ్ మై ల్యాప్టాప్ కొటేషన్ అనమాట. టు మేక్ ఏ గ్రేట్ ఫిలిం యూ నీడ్ టు 3 things: ద స్క్రిప్ట్ అండ్ ద స్క్రిప్ట్. సో అతను చెప్పిన ఈ కోట్ అనేది నాకు ఎందుకో నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే స్క్రిప్ట్ ఉంటేనే కదా సినిమా అనేది మనం తీయగలం. ఎంత బాగా కెమెరా యాంగిల్స్ పెట్టినా, ఎంత బాగా యాక్ట్ చేసినా, కథ అనేది బాగుంటే సినిమా ఆటోమేటిక్గా ఒక మంచి గ్రేట్ ఫిలింని మనం తీయొచ్చు. సో ఇదంతా సపరేట్ టాపిక్. సో సెల్టెక్స్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ సాఫ్ట్వేర్ని మీరు ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది ఇంటర్ఫేస్ అనేది. స్క్రీన్ ప్లే చూద్దాం. ఫిలిం అని ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేయగానే ఇలా పాపప్ వస్తుంది. సో దీన్ని మ్యాక్సిమైజ్ చేసుకోండి. మ్యాక్సిమైజ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అపియర్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ప్రాజెక్ట్ లైబ్రరీ అంటే మనం ఏ ప్రాజెక్ట్ రాస్తున్నాం, ఆ ప్రాజెక్ట్ ఏంటి, ఇక్కడ చూసారా సీన్స్, ఎన్ని సీన్స్ మనం రాసాం అవన్నీ ఇక్కడ చూడొచ్చు. ఏంటంటే ఫైల్ యాడ్, ఏదైనా మనం యాడ్ చేసుకోవాలి అని అనుకుంటే, అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఉన్న మన స్క్రీన్ ప్లేస్ కానీ ఏమైనా రాసుకున్నవి యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్స్ అన్ని మనకి పెద్దగా యూజ్ అవ్వు, బట్ ఆల్రెడీ సేవ్ చేసి ఉంచుకున్నారు సెల్టెక్స్ ఫార్మాట్లో. అవి ఓపెన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇది ఎడిట్, ఇవన్నీ నార్మల్గా ప్రతి సాఫ్ట్వేర్కి ఉండే థింగ్సే. ఇక్కడ స్క్రిప్ట్ అని ఈ టూల్ ఉంది చూసారా. ఇక్కడ ఇంపోర్ట్ స్క్రిప్ట్ అంటే ఏంటంటే సెల్టెక్స్ ఫార్మాట్లో ఆల్రెడీ మీ స్క్రిప్ట్ రాసి ఏదైనా ఉంటే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మెయిన్ మీకు ఒక బార్ కనిపిస్తుంది కదా, హెడ్డింగ్ బార్లో సీన్ హెడ్డింగ్ అని అడిగాడు. సో నేను మీకు స్క్రీన్ ప్లేలో చెప్పినట్టు సీన్ హెడ్డింగ్ అంటే ఏంటి, ఈ సీన్ ఎక్కడ జరుగుతుంది, ఇంటీరియరా ఎక్స్టీరియరా, ఏ లొకేషన్, డేయా నైటా. సో అది ఏ విధంగా రాయాలన్నది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎక్స్టీరియర్ అనుకుందాం, బస్ స్టాప్లో సీన్ ఈఎక్స్టీ అని కొట్టగానే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. జస్ట్ ఎంటర్ క్లిక్ చేస్తే బస్ స్టాప్. డేయా నైటా, డే పెట్టుకున్నా చూసారా. ఎంటర్ అని క్లిక్ చేయగానే ఇక్కడ ఆటోమేటిక్గా యాక్షన్ పార్ట్లోకి వెళ్ళిపోయింది. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు ఆ సీన్ ఇప్పుడు ఒకసారి టైప్ చేద్దాం. అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ అవి ఉంటాయి, కొంచెం ఇగ్నోర్ చేయండి. ఫాస్ట్గా టైప్ చేస్తున్నా వీడియో కోసం అని మీరు రాశారు అంటే మీరు ఇక్కడ ఇంకా డీటెయిల్గా రాయొచ్చు. నేను వీడియో కోసం డీటెయిల్గా రాయలేదు. నడుచుకుంటూ వచ్చిన తర్వాత కొంత టైం తరువాత ఒక అమ్మాయి వచ్చింది. ఇక్కడ రాసాం. వచ్చి అబ్బాయి అమ్మాయిని అలా ఒకసారి చూసాడు. ఇక్కడ ట్యాబ్ అనే కీబోర్డ్లో ట్యాబ్ అనే ఆప్షన్ ఉంటుంది. ట్యాబ్ అని క్లిక్ చేయగానే క్యారెక్టర్లోకి వెళ్ళిపోతుంది. అమ్మాయి క్యారెక్టర్ చూసారా అలా వచ్చింది. అంటే నేను అమ్మాయిని రాసాను. మీరు ఏదైనా గీత, సీత ఏదైనా క్యారెక్టర్ నేమ్ ఇచ్చుకొని రాసుకోవచ్చు. ఈ స్టోరీ అనేది ప్రిపేర్ అయిన తర్వాత క్యారెక్టర్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు పైన గమనిస్తే ఆటోమేటిక్గా డైలాగ్ అనేది షిఫ్ట్ అయింది. హాయ్. ఇప్పుడు సపోజ్ వేరే ట్యాబ్లోకి వెళ్ళిపోయిందని అనుకుంటే ఇక్కడ మనం మార్చుకోవచ్చు. కావాలనుకుంటే డైలాగ్లో పెట్టుకోవచ్చు. లేదు అమ్మాయి కోపంగా అడిగిందా అని అంటే ఇక్కడ మీరు ఇది పెట్టుకుంటే ఇక్కడ మీకు అమ్మాయి ఏ విధంగా అడిగిందంటే లౌడ్గా లేదంటే స్లోగా అడిగిందా అని చెప్పుకోవచ్చు. లౌడ్లీ ఎంటర్ క్లిక్ చేయగానే హాయ్. ఇది అవసరం లేదు ఇప్పుడు ప్రజెంట్ అయితే. అంటే ఇప్పుడు సపోజ్ కొన్ని సీన్స్లో ఏంటంటే క్యారెక్టర్ అరిచి చెప్తే కదా, అప్పుడు ఈ యొక్క ఆప్షన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇది డైలాగ్ పెట్టుకొని హాయ్ 38 బస్సు ఇప్పుడు వస్తుందో మీకు ఐడియా ఉందా, ఇక్కడ మళ్ళీ ట్యాబ్లోకి వెళ్తే అని ఆ అమ్మాయి అడిగింది అని మీరు రాస్తారు. రాసిన తర్వాత అబ్బాయి రిప్లై. ఇక్కడ అబ్బాయి రిప్లై ఏమి ఇచ్చాడు అంటే ఇక్కడ మీరు రాయొచ్చు. అంటే కోపంతో లేదా స్మైలీ ఫేస్, స్మైలీ లేకతో ఏమో
తెలీదండి. నేను ఇదే ఫస్ట్ టైం బస్ స్టాప్‌కి రావడం అంటాడు. డైలాగ్ రాసిన తర్వాత ఇదేంటి ఫస్ట్ టైం రావడం ఏంటని అమ్మాయి ఆలోచిస్తది కదా! అది ఇప్పుడు రాస్తాం. అబ్బాయి అక్కడ చూసారా మీరు ఏబీబీ అని రాయగానే ఏవైతే క్యారెక్టర్స్ ఉన్నాయో వస్తాయి. మనం ఏ క్యారెక్టర్ కావాలంటే అది పెట్టుకుంటాం. అబ్బాయి పెట్టుకుంటాం. మిమ్మల్ని ఫ్లర్ట్ చేయాలి అని కాదు. నేనెప్పుడు బస్‌లో వెళ్దాం అని వచ్చాను. చెప్పగానే మళ్ళీ ట్యాప్ అని క్లిక్ చేస్తే యాక్షన్ పార్ట్‌కి వెళ్తది. లేదంటే క్యారెక్టర్‌తోనే ఉంటది అమ్మాయి. ఇక్కడ ఓకే ఓకేనండి అంటది. ఓకేనండి. సో, ఈ విధంగా మనం రాయొచ్చు మాట. సో, వెళ్తాది అని అన్నప్పుడు ఇక్కడికి సీన్ కట్ ఎండ్ అయిపోయింది అని అనుకుంటే ఇక్కడ మనం ట్రాన్సిషన్ దగ్గరికి వెళ్ళి కట్ అని రాసుకోవచ్చు. కట్ అని రాసుకున్నప్పుడు ఇదే సినిమాలో స్టార్టింగ్ సీన్ అని అనుకుంటే ఇప్పుడు ఇంటీరియర్, హోమ్, డే. ఇక్కడ చూసారా సెకండ్ 2 సీన్లు అయ్యాయి. ఇంట్లోకి వెళ్ళగానే కొన్ని గంటల ముందు ఒక టైటిల్ అనేది నేను వెయ్యాలి అని అనుకుంటున్నాను. ఇక్కడ మీరు టెక్స్ట్ అని ఒక ఉంది చూసారా, ఈ టెక్స్ట్ అనేది క్లిక్ చేయాలి. కొన్ని గంటల ముందు అని అది టెక్స్ట్ ఎందుకు రాసుకుంటా అంటే స్పెసిఫిక్గా కొన్ని షార్ట్స్లో కానీ కొన్ని సీన్స్లో కానీ మనం టెక్స్ట్ చూపించాలి అని అన్నప్పుడు ఈ టెక్స్ట్ అనేది మనం వేస్తాం. సో ఈ విధంగా మీరు రాసుకోవాలంటే టెక్స్ట్ అనేది మనకి తెలియడానికి. స్పెసిఫిక్గా ఒక షార్ట్ని ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నారా అంటే ఇప్పుడు కొంతమంది రాసినప్పుడే ఫిల్మ్ యొక్క షార్ట్ ఈ విధంగా ఉండాలి అని అనుకుంటారు కదా, అప్పుడు మీరు ఏం రాస్తారంటే షార్ట్ అని పెట్టుకుంటారు. ఆ షార్ట్ని అంటే అబ్బాయి మంచం మీద పడుకొని ఉండడం టాప్ యాంగిల్ షార్ట్ అని నేను చూసారా రాసుకున్నాను. ఈ షార్ట్ చూసారా అన్ని క్యాపిటల్లో వచ్చిందంటే ఈ స్క్రీన్ ప్లే చదువుతున్నప్పుడు చాలామంది ఎవరికైనా ప్రొఫెషనల్స్కి వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది ఓకే ఇది షార్ట్ అని. సో ఈ విధంగా మనం రాసుకోవచ్చు. రాసుకున్న తర్వాత ఇక్కడ మీకు సీన్ హెడ్డింగ్ చెప్పాను, యాక్షన్ పార్ట్ అంటే ఏం చేస్తారు, ఏంటి క్యారెక్టర్స్, ఏ క్యారెక్టర్స్, డైలాగ్ అండ్ డైలాగ్ తర్వాత ఎక్స్ప్రెషన్ అంటే లౌడ్గా చెప్పాలా, ఒక స్మైలీ ఫేస్తో చెప్పాలా అన్నదానికి ఇది యూజ్ చేస్తాం. తర్వాత ట్రాన్సిషన్, తర్వాత షార్ట్ ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత టెక్స్ట్. ఇవే మెయిన్ మనకి. సో ఒకవేళ మీరు ఏదైనా రాంగ్ రాస్తారు, ఏదైనా ఒక సీన్ సంథింగ్ డిలీట్ చేశారంటే ఇది అండు, ఇది రెడు, ఇది మీకు అందరికీ ఐడియా ఉంటుంది. బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ అండ్ క్యాపిటల్ లెటర్స్ అండ్ కట్ ఇవన్నీ నార్మల్గా ఉండేవే. ఓకే ఇలా రాసుకున్న తర్వాత మీరు సీన్స్ రాసుకుంటారు, ఒక 40 సీన్స్ అలా అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అన్న తర్వాత మీకు ఇక్కడ ఏదైనా ఈ సీన్ అనేది ఇది ఫస్ట్లోకి రావాలి అంటే మీరు ఈ విధంగా కూడా మార్చుకోవచ్చు. చూసారా ఇంట్లో బస్ స్టాప్ సీన్ సెకండ్కి వచ్చింది, హోమ్ సీన్ అనేది ఇంటీరియర్ సీన్ అనేది ఫస్ట్లోకి వచ్చింది. సో ఈ విధంగా మీరు చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఏదైనా ఇంట్రెస్టింగ్గా అనిపించి అంటే ఇప్పుడు స్క్రీన్ ప్లే అంటే అందరూ ఒక్కరోజు రాశారు కదా, ఏదైనా ఇంట్రెస్టింగ్ అనిపించి ఆ నోట్ అనేది యాడ్ చేసుకుందాం అంటే ఇక్కడ మీరు యాడ్ నోట్ అని క్లిక్ చేస్తే ఇక్కడ ఒక ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏదంటే పర్టికులర్ ఆ సీన్కి సంబంధించి ఆలోచిద్దాం, లేదు ఈ సీన్ని మా ఫ్రెండ్తో డిస్కస్ చేద్దాం అని మీరు పెట్టుకుంటారు. వాడి ఇన్పుట్స్ ఏంటి అని. సో లేదు వాళ్ళు ఏమైనా ఇన్పుట్స్ ఇచ్చారంటే మీరు ఎడిషనల్గా రాసుకోవడానికి అంటే డైరెక్ట్ స్క్రీన్ ప్లేలో రాసుకోకుండా మీకు ఎడిషనల్గా రాసుకోవడానికి ఉపయోగపడుతుంది నోట్ సెక్షన్ అనేది. లేదు ఇప్పుడు ఒక పర్టికులర్ నేను ఒక ఏదైనా ఇమేజ్ కానీ ఏదైనా ఈ సీన్లో కావాలి అని అనుకుంటే ఇక్కడ మీకు ఇమేజ్ చూసారా, ఇక్కడ ఇమేజ్ పెట్టుకోవచ్చు, గూగుల్ సెర్చ్ చేసుకోవచ్చు. ఇది ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఉన్న వాళ్ళకి. ఇక్కడ ఏమైనా సీజీఎస్ కానీ ఏమైనా గ్రీనరీ ఉన్నాయో అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. సో బేసిక్గా మనకు రాయడానికి ఇది అయితే సరిపోతుంది. నోట్స్ వరకు చూసుకుంటే ఈ సెక్షన్ నేను కవర్ చేశాను. నెక్స్ట్ టైటిల్ పేజ్కి వచ్చేసరికి ఇది ఏంటంటే ఇది ఫస్ట్ స్క్రీన్ ప్లేలో ఫస్ట్ పేజ్గా వస్తుంది అన్నమాట. మీరు టైటిల్ అంటే స్క్రీన్ ప్లే అని పెట్టారు, మీరు ఏంటనుకుంటున్నారు, డెమో సీన్. ఓకే బై ఆథర్ ఎవరు రాశారు, ఇక బై ఇక్కడ ఆథర్ పేరు అంటే నవీన్, నా పేరు ఇస్తున్నా నవీన్ కుమార్. జస్ట్ డెమో సీన్ కదా, బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ ఆర్ ఇన్స్పైర్డ్ బై మై పర్సనల్ లైఫ్ అంటే జస్ట్ నార్మల్గా మీకు తెలియడానికని ఇచ్చాను. ఇక్కడ నా డీటెయిల్స్ ఇవ్వచ్చు అంటే నవీన్ కుమార్ ఎక్కడ ఉంటాడు, వైజాగ్, ఫోన్ నెంబర్ అంటే నేను నార్మల్గా ఇచ్చాను. మీరు ఇంకా కావాలి అని అనుకుంటే మీ ఎంటైర్ అడ్రస్ ఇచ్చి షేర్ చేసుకోవచ్చు. కాపీరైట్ ఎవరిది, ఇక్కడ మీ కంప్లీట్ లీగల్ నేమ్ ఏదైతే ఉందో మీకు ఎస్డబ్ల్యూలో మీరు ఏ విధంగా అయితే మీ పేరు ఇచ్చి సేవ్ చేసుకున్నారో ఆధార్ కార్డులో వాటిలో అక్కడ అలా ఇక్కడ మీ పేరు ఇవ్వాలి, మీ అడ్రస్ ఇస్తే అది కాపీరైట్ కింద వస్తుంది. సేవ్ చేద్దాం. ఇక్కడ మీకు అడుగుతుంది ఎక్కడ సేవ్ చేయాలని. ఇక్కడ మీరు చూసారా సెల్టెక్స్ ప్రాజెక్ట్ అనేసి అడుగుతుంది. ఇక్కడ డెమో ప్రాజెక్ట్, డెమో స్క్రీన్ ప్లే అని సెల్టెక్స్ అని పెట్టాను. మీరు ఇక్కడ సెల్టెక్స్ అని ఫార్మాట్లోనే సేవ్ అయింది అని నాకు ఇది పీడిఎఫ్లో కావాలి. ప్రింట్ అనే ఆప్షన్ వస్తుంది, కంట్రోల్ ప్రింట్ అనే ఆప్షన్ రాగానే మైక్రోసాఫ్ట్ పీడిఎఫ్ అని ఉంటుంది. ఓకే అని క్లిక్ చేయండి. ఆల్ పేజెస్ ఇక్కడ మీకు ప్రిపేర్ అవుతుంది. చూసారు పీడిఎఫ్ డాక్యుమెంట్లో అడుగుతుంది డెమో స్క్రీన్ ప్లే.
అని ఇచ్చి సేవ్ చేశాను. ఇక్కడ చూసారు డెమో ప్రాజెక్ట్ అని వచ్చిన తర్వాత పీడిఎఫ్లో సేవ్ అయింది. సో దీన్ని ఓపెన్ చేస్తున్నా చూడండి. సో చూసారా ఇక్కడ మన పేరు వచ్చింది, డెమో సీన్ బై నవీన్ కుమార్, ఇన్స్పైర్డ్ బై ఇది. ఇక్కడ నేను కాపీ రైట్లో ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి నాకు రాలేదు, లేకపోతే ఇక్కడ వస్తుంది, ఫస్ట్ పేజ్లో వస్తుంది ఇది. సో ఇక్కడ మీరు ప్రింట్కి తీసుకుంటే ఓకే అని క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూసారా జస్ట్ 1 పేజ్లో వచ్చేసింది మొత్తం అంతా, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ అని. సో ఇది సపరేట్గా వచ్చింది, ఇది మన ఫస్ట్ పేజ్ అనేది ఇది సపరేట్గా వచ్చింది. సో ఇది మీరు 2 మర్జ్ చేసుకొని మీరు సెండ్ చేసుకోవచ్చు. మేము అఫోర్డ్ చేయగలం అంటే ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకుందాం అంటే అండ్ గో ఫర్ ద ఫైనల్ డ్రాఫ్ట్ సాఫ్ట్వేర్. ఫైనల్ డ్రాఫ్ట్ లో వచ్చేసరికి ఏంటంటే అది ఇయర్లీ ఇంతని ఛార్జ్ చేస్తారు ఆ మెంబర్షిప్ సబ్స్క్రిప్షన్ అనేది. అది వన్స్ మనం రైటర్ గా సక్సెస్ఫుల్ అయ్యి నెక్స్ట్ ఒక ప్రొడక్షన్ హౌస్ మనకి స్పాన్సర్ చేస్తుందంటే వీ కెన్ యూజ్ ఫైనల్ డ్రాఫ్ట్ సాఫ్ట్వేర్. ఆ ప్రైజింగ్ అది కొంచెం హైగా ఉంటాయి. సో ఈ వీడియో అనేది మీకు హెల్ప్ అయింది అని అనుకుంటున్నా. అంటే ఒక సెల్టెక్స్ సాఫ్ట్వేర్ లో స్క్రీన్ ప్లే ఏ విధంగా రాయాలి అనేది మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది అనుకుంటున్నా. సింపుల్ అండ్ క్రిస్ప్ గా ఈ వీడియో అనేది చేశాను. సో ఎక్కడ లాగ్ లేకుండా, ఎక్కువ మినిట్స్ డ్యూరేషన్ లేకుండా. సో ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చింది అని అనుకుంటే డెఫినెట్లీ వీడియోకి అయితే మంచి లైక్స్ చేయండి, వీడియో షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరైతే స్క్రీన్ ప్లే రాద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి. అలాగే ఫిల్మ్ మేకింగ్ రిలేటెడ్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇంకా మంచి వీడియోస్ మన ఛానల్ నుంచి వస్తాయి. సో నెక్స్ట్ 3x స్ట్రక్చర్ కోసం వీడియో వస్తుంది. సో మిస్ అవ్వకుండా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. థ్యాంక్ యూ.